మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో విషాదం చోటు చేసుకుంది. జులాయిగా తిరుగుతూ మద్యం గంజాయికి బానిసై కుటుంబ సభ్యులను మానసికంగా వేధిస్తున్నాడు మాదాసు శ్రీకాంత్. విసుగు చెందిన తండ్రి దుర్గయ్య కొడుకు శ్రీకాంత్ నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి చేసి అంతమొందించాడు. అనంతరం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో నిందితుడు లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని తూప్రాన్ సిఐ రంగారెడ్డి, ఎస్ఐ సుభాష్ గౌడ్లో పరిశీలించారు. పూర్తి వివరాలను సిఐ శ్రీరంగకృష్ణ మీడియాకు వెల్లడించారు. మనోహరాబాద్ పిఎస్లో లింగారెడ్డిపేట విలేజ్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. వివరాలకు వెళ్తే దుర్గయ్య అనే వ్యక్తి తన కొడుకు శ్రీకాంత్ 29 years ప్రతిరోజు తాగొచ్చి తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నాడని చెప్పేసి వాళ్ళు విరక్తి చెంది నిన్న రాత్రి కూడా సాయంత్రం 6 గంటలకు తాగొచ్చి తల్లిదండ్రులని అన్నని అందరినీ బాగా టార్చర్ చేసి వాళ్ళని కొట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దీంతో తన కొడుకు నిద్రపోయిన తర్వాత రాత్రి 11:30, 12 గంటల ప్రాంతంలో ఫస్ట్ కారంపొడి జల్లి ఒకవేళ లేస్తే మళ్ళీ వీళ్ళని కొడతారని భయంతో కారంపొడి జల్లి కత్తితోని 4-5 సార్లు మెడ మీద తలపైన వెయిట్ వేయడంతో తను స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. అయితే తల్లి కూడా వీళ్ళందరూ చాలా రోజుల నుంచి బాగా టార్చర్ అనుభవిస్తున్నారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా విచారణ చేసి ఫైనల్గా ఏం జరిగింది అనేది ఛార్జ్షీట్లో మేము వివరాలు నమోదు చేస్తాం. అప్పటి వరకు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఆడకట్టలు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిండు, ఎంత కొట్టిండు, ఎంత పెట్టిండు. forehead, right eyebrow, wrist. నోస్ కూడా ఇంజురీ సార్. నోస్ బ్యాక్ సైడ్ ఏమన్నా రైట్ హెడ్, ఫోర్ హెడ్ కూడా. ఫోర్ హెడ్ అండ్ రైట్ ఐబ్రో సార్. రైట్ ఐబ్రో. అవును సార్. రైట్ హ్యాండ్ రిస్ట్. నోస్ నోస్ ఉంది. నోస్ ఉన్నా సార్. బ్యాక్ సైడ్ ఏమన్నా ఉందా? ఇప్పుడు బ్యాక్ సైడ్